హలో హలో నమస్కారం అండి. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. అర్పిత మేడం. అర్పిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్. డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. నమస్కారం సార్. సార్ అసలు ఎంత తిన్నా కూడా బాడీకి అసలు అవ్వట్లేదు, అమ్మా వీక్ ఉంటున్నాను సార్. అదొకటి, హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. అసలు హెయిర్ అనేది గ్రోతింగ్ కావట్లేదు. వయసు ఎంత అమ్మా? 27 సార్. బరువు ఎంత ఉంటారు? 35. ఎన్ని సంవత్సరాల నుంచి బరువు తగ్గిపోయారు ఇట్లా? బరువు అనేది ఒక 10 ఇయర్స్ నుంచి ఇంతే ఉంటున్నా, అసలు పెరగడం లేదు, తగ్గడం లేదు. ఎంత హైట్ అమ్మా మీరు? హైట్ 4.5 ఉంటా. అయితేనమ్మా మీకు మోషన్ సరిగా అవ్వట్లేదా? అవుతుంది సార్. ఆకలి వేస్తుంది, తిన్నా కూడా యూజ్ అవ్వట్లేదు. ఓహో, ఎన్నిసార్లు తింటారు రోజుకి? 3 times. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. ఇంకేం తినరా? 3 సార్లు మధ్య మధ్యలో తింటుంటారా? సార్ తినండి సార్. మీరు ఎప్పుడన్నా ఉపవాసం చేశారా? ఫాస్టింగ్ ఉంటా, వీక్లీ 1 time ఉంటా. ఇప్పుడు వీక్లీ వన్స్ ఎక్కువ రోజులు చేయటం మంచిది కాదులేండి మీకు. మీరు ఒక 3-4 రోజులు 5 రోజులు కంటిన్యూస్ గా ఉపవాసం చేయండి. తేనీళ్ళతో, తేనె, నిమ్మకాయ నీళ్లు, మంచినీళ్ళు తాగుతూ 4 days 5 days మనం చెప్పే పద్ధతి ప్రకారం ఉపవాసం చేయండి. ఎనిమా చేసుకోండి ప్రేగులు క్లీన్ చేసుకోవడానికి. ఎనిమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకుంటూ 5-6 రోజులు పొట్ట మార్చిన తర్వాత ఆకలి పుడుతుంది, బాగా అరుగుదల పెరుగుతుంది. అక్కడి నుంచి మీరు ప్రతిరోజు ఫ్రీగా మోషన్ అవటానికి ఉదయం 1.5 లీటర్, మరలా 2 గంటల కాపించి 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగి 2 సార్లు మోషన్ అవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఉదయం పూట 9-10 వరకు ఏం ఆహారం తీసుకోకుండా కడుపును మార్చి 9:30-10 గంటలకు మంచిగా అన్నం వండుకుని 30-35% అన్నా సరే కూర పెట్టుకుని అట్లా తినండి అమ్మ. ఆ కూరలోకి సోయా చిక్కుడు గింజలు, రాజమా గింజలు, బఠానీలు, కాబోలి శనగలు ఇలాంటివి వేసి వండుకోండి. ఆకుకూరలు వండుకున్నప్పుడు పప్పు, కందిపప్పు, శనగపప్పు ఇట్లాంటివి వేసి వండుకోండి, పెసరపప్పు కానీ. ఇట్లా మధ్యాహ్నం పూట అన్నంతో పాటు కూరలు ఎలా ఉంటే ప్రోటీన్ ఫుడ్ కండపడుతుందమ్మా. మీరు వెయిట్ పెరగటం స్టార్ట్ అవుతారు. ఈ ఆహారం తినేటప్పుడు అరగంట సేపు 30 గంట సేపు బాగా నమిలి తినాలి, స్లోగా తినాలి. అప్పుడే మీరు తిన్నవి బాగా అరిగితేనే జీర్ణమై రక్తం లోపలికి చేరతాయి, లేకపోతే దొడ్లోకి వెళ్ళిపోతాయి. ఉదయం 10ంటికి భోంచేశారనుకోండి, బాగా కడుపు మాడనివ్వండి. మీరు 1 నెల 2 నెలలు వెయిట్ పెరగరు, అక్కడి నుంచి పెరుగుతారు. మధ్యాహ్నం ఏం తినకుండా 3-4ంటికి ఎప్పుడన్నా 5ంటికి కానీ బాగా ఆకలేసినప్పుడు ఒక గ్లాస్ ఏదన్నా జ్యూస్ తాగేసి 4ంటికి 5ంటికల్లా డబ్బులకి ఇబ్బంది లేకుండా మీరు వేరుశెనగపప్పులు నానబెట్టుకున్నవి, కొబ్బరి ముక్కలు కొన్ని, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరేడు పప్పు ఇలాంటి విత్తనాలన్నీ పొద్దున్నే నానబెట్టుకుంటే కొన్ని నానతాయమ్మ. వేరుశెనగపప్పుల కానించి పప్పులన్నీ, కొబ్బరి ముక్కలు కొన్ని ఫ్రెష్గా పెట్టుకుని ఒక 10 ఖర్జూరాలతో వీటి నంచుకు తినేసి 2-3 అరటి పళ్ళు, ఒక జామ పండు లేకపోతే సపోటా పళ్ళు ఇట్లాంటివి తినేసేయండి. బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజాలు ఇవి తినకూడదు మీరు. అరటి పండు, సపోటా, పనస్తోన్లు ఇలాంటి పళ్ళు బాగా తింటే వెయిట్ పెరుగుతారనమాట. మీరు సాయంకాలం పెందల కాడే 5ంటి కాడి నుంచి 6 లోపు తినేసేయండి. ఇట్లా 2 సార్లు ఆహారం తీసుకుంటే ఒక నెల గడిచేసరికి ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. అక్కడి నుంచి వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుందమ్మా మీకు. అలాగేనమ్మా, హెయిర్ గ్రోత్ గా మీరు ఆహారం బాగా తింటే జుట్టు ఆటోమేటిక్గా ఎదుగుతుందమ్మా. పోషకాలు లేక, ప్రోటీన్ లేకమ్మా మీకు ముఖ్యంగా. అందుకని పప్పు గింజలు నేను చెప్పినట్టు తింటే చాలమ్మా. ప్రోటీన్ బాగా వెళ్ళి జుట్టు వస్తుంది, కండ పుష్టి పెరుగుతుందమ్మా మీకు. థ్యాంక్ యూ అర్పిత గారు.